నేను దాంట్లో రాసినప్పుడు 4 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే నేను రాజకీయం ఆలోచిస్తా కాబట్టి నేను దొంగను కదా, నేను ఎలక్షన్ ముందు నేను చెప్పా, సార్ అట్లా కాదు సార్, ఎలక్షన్ ముందు కరెక్ట్ గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ అని. మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది. పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు, కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవరు తప్పకుండా 2 సంవత్సరాలకి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు. అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నాం. మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. నేను గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవటం. 2019 ఆయన ఓడిపోయారు, 2009 నేను ఓడిపోయాను. వారు ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు, నీ గెలుపు రహస్యం ఏంటి అనేది. 2009 నేను ఓడిపోయా. నేను ఒక సేయింగ్ చదివా, గాడ్ సెడ్ స్టార్ట్ లవింగ్ యువర్ ఎనిమీ, ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని. అంటే దేవుడు చెప్పాడు నీ శత్రువుని కూడా ప్రేమించు అని. అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టి, అంటే నాలో ఉన్న తప్పిదాలు, మీకులో నన్ను చూసిన లోపాలు ఏంటో తెలుసుకుని అవన్నీ కూడా మార్చుకునే విధంగా నేను మారి మీకు మమేక మా కాన్స్టిట్యూన్సీలను చేశారు. దానికంటే ఎక్కువగా వారు చేసి వారు తప్పులేం చేయలేదు, అయినా మీకున్న అపోహలు దూరం చేయడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా 2019-24లో మే పార్టీ కష్టాల్లో ఉంది, రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఒక సైకో పరిపాలకుడు ఉన్నాడు, కోవిడ్ వచ్చింది, అయినా ఎక్కడా కూడా వెనకలేదు. ఈ ప్రాంతంలో నాకు తెలిసి కోవిడ్లో ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు, కానీ మంగళగిరిలో మాత్రం ఏం చేసినట్టు ఎప్పుడు ఎవరు చేయలేదు. ఉచితంగా మందులు ఇచ్చి ఉండొచ్చు, అందరూ ఇచ్చారు, కానీ ఎన్టీఆర్ సంజీవని బండ్లు కంటిన్యూ నడిపించారు. ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అవసరం ఉన్నా కూడా, అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పేదలకు వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడితో సాధ్యమైంది. దాని తర్వాత గెలిచారు మీ అందరి అండతో. నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించగలగలం. ఏదైతే అమరావతిని, మంగళగిరిని, ప్రాంతాన్ని చంపేశారో కదా సైకో పాలకులు, తప్పకుండా పునర్నిర్మించుకుందాం, అలాగే రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మించుకుందాం, భావితరాలకు మంచిగా అని చెప్పేసి మీ అందరూ తప్పనిసరి ఓట్లు వేశారో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దీంట్లో మా నాయకుడిని ఇక్కడి నుంచి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించారో వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకంగా ఉండి, ముఖ్యంగా మంగళగిరి కోసం ఈ రోజు మనం చూసే వాళ్ళు ఉదయం నాకు తెలిసి 100 బెడ్ హాస్పిటల్ వేశారు. నేను అలా అన్నా కూడా క్యాబినెట్ లో, ఆ మంగళగిరిలో బోల్డెన్ ఆసుపత్రులు ఉన్నాయండి, మళ్ళా మంగళగిరికి 100 బెడ్లు ఎందుకంటే చుట్టుపక్కల 100 ఉన్నాయి కదా, తీసుకెళ్లి మా రేపల్లో పెడితే బాగుంటుందని. అంటే నా స్వార్థాన్ని అడిగా. నా మంగళగిరి చూడటానికి అమరావతి పక్కనే ఉంటుంది, కానీ అందరూ ధనికులు కాదు, పేదలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్వాలిటీ హెల్త్ కేర్ నేను ఇవ్వాలి, నా బాధ్యత అని చెప్పారు. మంగళగిరిలో మీకు బెస్ట్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ అన్ని సివరేజ్, డ్రైనేజ్, వాటర్, నీకు ఎలక్ట్రిసిటీ అన్ని వస్తా ఉన్నాయి. అంటే ఆదర్శవంతమైనటువంటి, ఇప్పుడు మాకు కాదు, మా దేవుడు మా పెద్ద బాస్కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది. కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి. మనమైతే ఈయనకి వెళ్దాం కోరుకుందాం, ఎందుకంటే మనకు కూడా స్వార్థం ఉంది కదా. ఆయన గెలవడం కష్టం, కానీ దాంట్లో గెలవగలరు. అభివృద్ధిలో మాత్రం గ్యారంటీగా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భావి తరాల గురించి ఇంకా ఎక్కువ, ఈయనకంటే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆయన దాంట్లో బిజీ ఉన్నారు. ఈయన మాత్రం కేవలం మంగళగిరి గురించిలో బిజీ ఉన్నారు. అంటే అద్భుతమైన ఆలోచన, అంటే చెయ్యాలని తపన. ఏ కళ్యాణంకి ఉన్నా లేకపోయినా వెళ్ళాలి, ఆయన అందరినీ పరిచయం ఆస్వాదించాలి, అలాంటి ఒక ఆలోచనతో ఈ రోజు వచ్చారంటే 19లో అంత మైనస్ నుంచి ఈ రోజు 91,500 వచ్చిందంటే నిజంగా నేనేం పెద్ద చదువుకుని పాస్ అవ్వలేదు, కాపీ కొట్టే పాస్ అయ్యి. ఇప్పుడు నేను ఇందరు కాపీ కొట్టాలి. ఇప్పుడు నేను ఎలా పాస్ అయ్యాడు రా బాబు, ఇంత 91,500 నేను కాపీ కొట్టాలి. అలాంటి అయినప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. ఎందుకంటే ఇంత మంచి ఆలోచించే నాయకులకి మనం ఇచ్చే ఏంటి, మనం వాళ్ళకి అండగా ఉండాలి. మనం ఇవ్వగలిగింది చర్చల ద్వారా, మనం వాళ్ళు చేసిన మేలు 10 మందికి చెప్పి, ఈ రాష్ట్రం యొక్క అవసరం ఈ ఒక్క టర్మ్ కాదు, ఇంకొక 4 టర్ముల దాకా ఈ నాయకత్వం గట్టిగా ఉండాలి. ఎందుకంటే 2019-24 చరిత్రలో మనం ఎప్పుడు మర్చిపోలేని ఒక దౌర్భాగ్య సమయం. అలాంటి సమయంలో కూడా యువతకి, అలసిపోయిన గుండెలకి ఆ ఊపిరి ఇవ్వడం కోసం ఇవ్వగలమని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో అవ్వచ్చు, మాతో అవ్వచ్చు, మా అందరినీ కూడా బెత్తం పెట్టుకుని పనిచేపిస్తున్న నాయకుడు లోకేష్ గారు. అతనికి మనం బలం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో హైటెక్ సిటీను మిగతా విషయాలు మాట్లాడితే, ఐటీ గురించి మాట్లాడితే నవ్వారు అందరూ. కానీ ఈ రోజున కోకాపేట చూడండి, ఇంకోటి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి, అన్ని వచ్చాయంటే అందరు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే అది ఆయన వేసిన పునాది. ఈ రోజు కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతూ ఉన్నారు, P4 మాట్లాడుతాం. ఎందుకంటే P4 కూడా ఏంటో అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవాలా. ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో సమాజంలో కులాల వ్యత్యాసం చాలా గ్యాప్ వస్తా ఉంది, తగ్గాలి అని. అట్లాగా ఆర్థిక సమానత్వం అంటే మీ డబ్బు మాకు ఇమ్మని కాదు, ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చడానికి ఉపయోగించే విధంగా ఆర్థిక అసమానతలను దూరం చేయడం కోసమే అద్భుతమైన కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ చర్చించాలి. దీంతో పాటు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం కూడా ఉంది. ఇది రాజకీయ వేదిక కాదు, అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడ పోయినా నా భద్రత తగ్గింది అంటాడు. 58 మందితో భద్రత ఎవరికుందండి? 1924 మధ్యలో మేము పాదయాత్రలకు పోతే మా స్టూలు లాక్కున్నారు, మమ్మల్ని అంటుకున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు మేము వైజాగ్ వెళ్తే పంపించేశారు వెనక్కి. మేము ఎప్పుడు మేము అలా చెప్పుకోలేదే. సింపతి కోసం నాటకాలు చేస్తాం, ఒక అలవాటు అది. వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు.